హలో హాయ్ అండి. ఈరోజైతే వరి విత్తనాలు మా ప్రాంతంలో ఎలా జల్లుతారో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చివరికి వరకు చూడడానికి మాత్రం ప్రయత్నించండి ఫ్రెండ్స్. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్, మన అరకులోయ ఛానల్. ఈరోజు అయితే మేము పొలాల్లో జల్లుకోవడానికి అయితే వరి విత్తనాలు అనేది వేస్తున్నామండి. ఈరోజు చూడండి, ఇదేమో విత్తనాలు మేము ఉంచుకున్న వరి విత్తనాలు అనేది ఒక బుట్టలో ఒక 2-3 రోజులు పట్టి వాటర్లో తడిపితే ఈ రకంగా మొలకలు అనేది వస్తాయి. ఇది చూసారు కదా, మేమైతే బుట్టలోనే అయితే మేము ఉంచుకున్నాము. ఆ బుట్టలో వాటర్ తడిపేసిన తర్వాత అయితే ఇలాంటి ఆకులు అనేది పెడతాము. చూస్తున్నారు కదా, దాని పక్కన ఉంది ఆకులు అనేది పెడతాము. ఆకులు పెట్టేసి దానిపైన ఏమో గట్టిగా బరువు ఉండేటట్టు ఏదైనా పెడతాము, రాయి కానీ ఇంకా ఏవైనా పెడితే అది వేడి వల్ల అయితే ఈ రకంగా విత్తనాలు అనేది మొలకొస్తాయి. మీరు చూస్తున్నారు కదా, కొన్ని అయితే 2-3 రోజుల్లోనే వచ్చేస్తాయి, కొన్ని మాత్రం చాలా లేటుగా వస్తాయి. అది విత్తనాలు పట్టుకొని అయితే నేను మా గరువు దారి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో సుమారుగా మా ఇంటి నుంచి అయితే మా గరువుకి ఒక 1/2 km ఉంటుంది. మోసుకొని అయితే ఇప్పుడే వెళ్తున్నాను. వర్షం పడడం వల్ల అయితే చాలా కూలింగ్ ఉంది మా ఏరియా అయితే. 2 రోజులు మాత్రం ఇంకా దగ్గరికి అయితే వస్తాను ఫ్రెండ్స్. చూడండి, మా అరకులోయ అందాలంటే ఆసమాస కాదండి. చూడండి, అందుకోసం అరకులోయ అందాలంటారు. చూడండి ఎంత బాగుందో. ఇలాగ వచ్చేసిన తర్వాత అయితే మా నాన్న అయితే మా పొలం దగ్గర అయితే ఈ రకంగా ఒక పార సహాయంతో అన్నీ నీట్గా సమాంతరంగా సర్దుతున్నారండి. చూడండి, చుట్టుపక్కల ఎంత బాగుందో ఇవి చూస్తున్నారు కదా. నేను కూడా మరి ఖాళీగా కూర్చోవడం ఎందుకు కదా అనేసి నేను కూడా వెళ్ళి తొక్కుతున్నానండి. ఇదిగో మా డాడీ చేస్తుంటే, ఈరోజు ఆవులతో దుక్కి చేయలేదు, లేకపోతే దుక్కి చేస్తే ఇలా చేయడం అవసరం ఉండదు. అది అయిపోయిన తర్వాత వాటర్ మొత్తం వేరే పొలాలు పంపించేయాలండి. ఇందులో అసలు వాటర్ అనేది ఉండకూడదు. మనం ఇప్పుడు వేస్తాం కదా విత్తనాలు, ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల కుళ్ళిపోయి పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటర్ అనేది మొత్తం ఇంకా పెట్టేయాలి. ఇదిగో చూడండి, వీటి సహాయంతో ఇప్పుడు ఇంకోసారి అయితే పొలాన్ని నీట్గా సరదాలండి. ఇదిగో ఈ రకంగా మొత్తం నీట్గా అంటే సమాంతరంగా ఉండేటట్టు చూసుకోవాలి. అనుకోకుండా వర్షం పడిందనుకో మళ్ళా వేసుకున్న విత్తనాలు మొత్తం పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. మా నాన్న అయితే చూడండి ఎంత నీట్గా చేస్తున్నారో. అన్నీ సర్దేసిన తర్వాత అయితే విత్తనాలు వేయాల్సి ఉంటుందండి. అది ఎలాగేస్తారో చూపిస్తాను. మా నాన్న అయితే చూడండి ప్రజెంట్లీ మొత్తం చేస్తారు. చుట్టుపక్కల అన్నీ అయితే వేస్తారండి. మేమే ఇంకా మాకు సరిపోయేమని భయంతో అయితే ఇంకొద్దిగా వేస్తున్నాము. పనసపండు కూడా తెచ్చుకొని ఉన్నాం తినడానికి. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇది మేము తెచ్చుకున్న విత్తనాలను అయితే ఈ రకంగా పట్టుకుని అసలు గేప్ లేకుండా అయితే ఆ పొలానికి సరిపోయేటట్టు మొత్తం అన్నీ జల్లుకోవాలి. ఇదిగో మా నాన్న అయితే చూడండి ఇలా జల్లుతున్నారు. చూస్తున్నారు కదా, చూడండి అది మొత్తం సరిపోయేటట్టు. అసలు పల్చగా ఉండకూడదు, మరి కానీ మొత్తం దళసరిగా వేయకూడదండి. దానికి సరిపోయేటట్టు వేసుకోవాలి. అప్పుడే అన్నీ నీట్గా మంచిగా వస్తాయి మొలకలు అనేది. చూడండి, ఇదిగో మా నాన్న అయితే ఇదిగో నీట్గా అసలు పక్కకి వెళ్ళకుండా అయితే చాలా అంటే చాలా బాగా జల్లుతున్నాడు. మీకు కనిపిస్తున్నట్టే ఉంది. చూడండి, ఇదిగో ఇలా జల్లేసిన తర్వాత అయితే వెళ్ళిపోవాలండి ఇంటికి. కాకపోతే వర్షాలు పడకుండా చూసుకోవాలి. ఇది అంటే వర్షాలు పడేటప్పుడు జల్లకూడదు ఇది, ఎందుకంటే మరి వర్షాలు పడితే మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతాయి. అందుకోసం అనేసి ఇది వర్షాలు లేనప్పుడు అయితే ఈ విత్తనాలు అనేది వేసుకోవాలి. ఇది వేసుకొని పక్కది చూసారా మా పొలం, అది కూడా అదైతే ఒక 10 or 15 days బిఫోర్ అంటే ముందుగా వేసుకున్నది, అది పెరిగింది. ఇదైతే ఈరోజు వేస్తున్నాం కొద్దిగా, అంటే ఇంకా సరిపోతే ఇంకా ఎవరికి అడగలేం కదా అనేసి వేస్తున్నాము. మీకు కనిపిస్తున్నాయో లేదో చూడండి, ఇదిగో చూపిస్తున్నాను. మా నాన్న అయితే ఎలా జల్లుతున్నారు చూస్తారు కదా. అంటే ఆ కిందన మళ్ళీ దిగేసి జల్లకూడదండి, ఎందుకంటే అక్కడ మా పాదాలు అచ్చు అనేది ఉండిపోతుంది. అలా ఉంటే వాటర్ మళ్ళీ స్టాక్ అయిపోద్ది. అందుకోసం అనేసి ఈ రకంగా జల్లుకుంటాము. ఇది సుమారుగా 20 నుంచి 30 రోజుల తర్వాత అయితే మేము పొలాల్లో అయితే ఉడిపేసుకుంటామండి. అది కూడా మీకు వీడియో చేసి పెడతాను యూట్యూబ్లో. ఓకే నా ఫ్రెండ్స్, చూడండి, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన అరకులోయ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది విత్తనాలు జల్లడం అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయితే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అప్పుడప్పుడు నేను కూడా చూడడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.